హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు సకినాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి తెలంగాణ స్పెషల్ సకినాలండి. ఇవి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్రంచీగా బాగుంటాయి ఇవి. వాటికి కావలసిన పదార్థాలు: తడి బియ్యం పిండి, ఉప్పు, నువ్వులు, వాము, ఇంకా వాటర్. 4 కప్స్ తడి బియ్య పిండి వేస్తున్నానండి. తడి బియ్య పిండి అంటే బియ్యంని 3 గంటల ముందే నానబోసుకొని పిండి మిల్లులో పట్టించుకున్నాను. 4 కప్స్ వేస్తున్నాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఈ సకినాలలో సాల్ట్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. నువ్వులు 1/2 కప్పు వేసుకున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వాము వేసుకున్నాను. వీటిని ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. అన్ని నువ్వులు, వాము, ఉప్పు సరిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా రబ్ చేస్తూ కలిపితే మంచిగా కలుస్తుంది. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బాగా లూజ్గా కాకుండా బాగా టైట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం పడేయండి ఈ పిండి కోసం, ఎందుకంటే ఇది తడి బియ్య పిండి కాబట్టి. 1 గ్లాస్ వాటర్. పిండి రెడీ అయిందండి. వీటిని ఒక చిన్న ముద్ద తీసుకొని సకినాలను ఇలా రౌండ్గా పోసుకోవాలి. ఇది చేతితో చుడితేనే బాగుంటాయండి. కొందరు పాల ప్యాకెట్ కవర్స్తో అట్లా ట్రై చేస్తారు, కానీ అంత క్రిస్పీగా రావు అలా చేస్తే. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్కి సరిపడా ఎన్ని సకినాలు పడితే అన్ని సకినాలు ఇలా ఒక్కొక్కటి తీసుకొని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేస్తూ ఎంతో యమ్మీ అండ్ క్రంచీ సకినాలు రెడీ అండి. థ్యాంక్ యూ.